హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత పార్లమెంటరీ చరిత్రలో ముందెన్నడూ లేని ఒక వింత దృశ్యం అయితే ఆవిష్కృతమైంది. ప్రభుత్వం ఒక బిల్లు తెచ్చింది, మెజారిటీ ఓట్లు వచ్చాయి, కానీ ఆ బిల్లు ఓడిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. 2026 ఏప్రిల్ 17 రాత్రి లోక్సభలో నారీ శక్తి మరియు డీలిమిటేషన్ పేరుతో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు కుప్పకూలిపోయింది. అసలు 298 ఓట్లు వచ్చిన బిల్లు ఎందుకు వీగిపోయింది? 543 ఉన్న లోక్సభ సీట్లు 850కి పెంచాలన్న మోదీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందా? దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందా? ఈ డ్రామా వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా పక్కాగా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే పక్కాగా విశాల్స్ వాయిస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. సాధారణంగా ఏదైనా బిల్ లోక్సభలో నెగ్గాలంటే సగం కంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే చాలు. కానీ ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, అంటే రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగాన్ని మార్చాలంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. అంటే సభలో ఉన్న వారిలో కనీసం 3/2 మంది మద్దతు తెలపాలి. ప్రస్తుత లోక్సభ బలం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అంటే ఎన్డీఏ అలయన్స్కి 360 ఓట్లు కావాలి, కానీ పడింది మాత్రం కేవలం 298 మాత్రమే. ఎన్డీఏ కూటమికి సొంతంగా మెజారిటీ ఉన్న రాజ్యాంగ సవరణకు అవసరమైన ఆ మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోయింది. దీంతో ఈ బిల్లుతో పాటే ముడిపడి ఉన్న మరో 2 కీలక బిల్లులు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ప్రభుత్వం ఈ బిల్లును కేవలం మహిళా రిజర్వేషన్ల కోసమే తెచ్చామని చెబుతున్నా లోపల అసలు సీక్రెట్ వేరేగా ఉంది. డీలిమిటేషన్ అనే ఒక పెద్ద బాంబుని దక్షిణాదిపై ప్రయోగించాలని మోదీ సర్కార్ భావిస్తుంది. సాధారణంగా 2026 తర్వాత జరిగే కొత్త జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరగాలి. కానీ ప్రభుత్వం 2011 జనాభా లెక్కల్ని బేస్ చేసుకొని ఇప్పుడే సీట్లు పెంచాలని చూసింది. ఎందుకంటే 2021 సెన్సస్ ఇంకా పూర్తి కాలేదు. 2011 డేటా పడితే తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం లోక్సభలో సీట్లు 816 నుంచి 850 వరకు పెరిగేవి. అంటే ఉత్తరప్రదేశ్లో సీట్లు 80 నుంచి 120కి పెరిగితే తమిళనాడులో 39 నుంచి 58 పెరిగేవి. సంఖ్యాపరంగా పెరిగిన దేశం మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల రిలేటివ్ వెయిటేజ్ అంటే ప్రాతినిధ్య శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లుపై రాహుల్ గాంధీ మరియు సీఎం రేవంత్ రెడ్డి, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ వంటి నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, ఇది యాంటీ నేషనల్ యాక్ట్ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఎందుకంటే జనాభాను కంట్రోల్ చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు రివార్డ్ ఇవ్వాల్సింది పోయి సీట్లు తగ్గించి శిక్షిస్తున్నారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఒకవేళ ఈ బిల్లు పాస్ అయి ఉంటే భవిష్యత్తులో దేశ ప్రధానిని నిర్ణయించే శక్తి కేవలం కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకి పరిమితమయ్యేదని నిపుణులు అంటున్నారు. అందుకే విపక్షాలన్నీ ఏకమై ఈ బిల్లును అడ్డుకున్నాయి. మరి మహిళా రిజర్వేషన్ల కథ ముగిసినట్లేనా అంటే అబ్సల్యూట్లీ నాట్ అని చెప్పొచ్చు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ఇప్పటికే రాజ్యాంగంలో భాగం. ప్రభుత్వం ఏప్రిల్ 16న గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అంటే చట్టం ఉంది, కానీ దాన్ని అమలు చేసే మెకానిజం పడిపోయింది. డీలిమిటేషన్ జరగకుండా ఏ నియోజకవర్గం మహిళలకు కేటాయించాలో తేల్చడం అసాధ్యం. ప్రభుత్వం ఏమో డీలిమిటేషన్ తర్వాతే రిజర్వేషన్ అంటుంది. విపక్షాలేమో డీలిమిటేషన్తో సంబంధం లేకుండా ఇప్పుడే అంటే 2029లోనే అమలు చేయాలంటున్నాయి. ఇక్కడే అసలైన డెడ్ లాక్ ఉంది. బిల్లు వీగిపోయిన వెంటనే హోంమంత్రి అమిత్ షా మరియు కిరణ్ రిజిజు సీరియస్ అయ్యారు. విపక్షాలు నారీ శక్తిని అవమానించాయంటూ సోషల్ మీడియాలో మోదీ అనుకూల వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. మేము మహిళలకి 33% కోటా ఇస్తుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయి అంటూ ఎన్డీఏ పక్ష నేతలు, బీజేపీ నేతలు బాగానే వ్యతిరేకత చూపిస్తున్నారు. అదే సమయంలో ఆగిపోయిన జనగణన ప్రక్రియను 2026లోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మళ్ళీ కొత్త బిల్లుతో వచ్చే అవకాశము ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు హామీ ఇస్తూ సీట్ల శాతంలో మార్పు లేకుండా కొత్త ఫార్ములాను ప్రభుత్వం తీసుకురావచ్చు. సో ఫ్రెండ్స్, డీలిమిటేషన్ అనేది కేవలం రాజకీయ నాయకుల సీట్ల సర్దుబాటు కాదు, ఇది మీ ఓటు విలువను మార్చేసే అంశం. ఒక పక్క మహిళా సాధికారిత, మరో పక్క రాష్ట్రాల మధ్య అధికార సమతుల్యత. ఈ రెండిటి మధ్య నలుగుతున్న
భారత ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎటువైపు వెళ్తుందో చూడాలి. నిజంగా ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉంటే డీలిమిటేషన్తో సంబంధం లేకుండా అమలు చేయగలదా? లేక 2029 ఎన్నికల్లో ఓట్ల కోసమే ఈ పొలిటికల్ థియేటర్ జరుగుతోందా? మీకేమనిపిస్తుంది? కింద తప్పనిసరిగా మీ అమూల్యమైన కామెంట్స్ని తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.